హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను మా ఆఫీస్ టీం కలిసి షిరిడి వెళ్తున్నాము. సో చాలా ప్లాన్స్ వేసి ఫైనల్గా షిరిడికి వెళ్తున్నాము. సో నేను కుకట్పల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చేసా. సో సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి షిరిడి ట్రైన్ అనమాట. అది తెలీదు. నువ్వు వీడియో తీస్తున్నావా? వీడియోనే తీస్తున్నా. చెప్పాలి కదా. అస్సాం ట్రైన్. అస్సాం కాదండి, కొంచెం మేకప్ వేసుకొచ్చాడు. ఏ జగదీష్ హాయ్. షిరిడి పోయేలో వేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, షిరిడి పోతున్నాం. సంవత్సరం నుంచి ప్లాన్ వేసి గోవా ప్లాన్ వేసి షిరిడి పోతున్నాం. ఏమీగా వేరే అప్పన్న ఏం చేస్తున్నావు? చిట్టీలు రాముడు సీత. మా తమ్ముడు టైం 12 అవుతుంది. స్ట్రీట్ మై ఫుడ్ వాడు మై స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు రాముడు సీత ఆడుతున్నాం. ఒకటి కింద పడింది, ఇస్తాను. ఇదే కదా ఇప్పుడు రాముడు ఎవరు వచ్చారో అపర్ణ గారు 600 ఎక్స్చేంజ్. ఇప్పుడు నేను బయట ఫైనల్లీ షిరిడి అయితే రీచ్ అయ్యాము. సో ఇది డైరెక్ట్ షిరిడి ట్రైన్ కాదు, నాగర్సోల్, సికింద్రాబాద్ టు నాగర్సోల్ వచ్చేసాము. సో నైట్ 9:45కి ట్రైన్. సో ఎర్లీ మార్నింగ్ మేము అరౌండ్ 9కి అలా నాగర్సోల్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఆల్రెడీ మేము క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. సో షిరిడికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో ఎక్కినప్పుడు వ్యాన్ లాగుంది. నాగర్సోల్ టు షిరిడి మాకు ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది. సో క్యాబ్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము అండ్ హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము. సో ఫైనల్లీ రీచ్ టు హోటల్ అనమాట. షిరిడి అయితే రీచ్ అయ్యాము. సో మా హోటల్ రూమ్ అండ్ హోటల్ కూడా ఒక లుక్ వేసేసుకోండి. హోటల్ రిసెప్షన్ అండ్ హోటల్ చూసి మేము రూమ్స్ కూడా అలానే ఉంటాయని చాలా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ సో ఓకే ఉంది. సో కొంచెం నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రూమ్, బట్ ఓన్లీ ఫర్ 1 day కదా అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. సో ఇది మా హోటల్ రూమ్. సో ఫైనల్ ఇంకా రెడీ అయ్యి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ మేము ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళడానికి అరౌండ్ 12:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసాము. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇంకా డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి దర్శనం కంటే ముందే మేమైతే లంచ్ చేసేసాము. సో ఇది మా లంచ్. చూడ్డానికి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా యావరేజ్. సో ఇంకా మా తిన్నాక మా పిల్లలు కానీ ఇంకా వాడిపోయాయి అన్నమాట.
టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. దర్శనంలో మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే టికెట్ తీసుకోకుండా ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. సో మా టీంలో ఒక మెంబరే సో ఇంకెలాగో లంచ్ చేసేసాం కదా, టికెట్ అవసరం లేదు, ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదాం అన్నారు. ఆల్మోస్ట్ మాకు ఫ్రీ దర్శనము 3 hours పైనే పట్టింది. సో టికెట్ అరౌండ్ 200-500 టికెట్ దర్శనము హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. 3 hours మాకు దర్శనం అయిపోయేసరికల్లా చాలా లేట్ అయింది. బట్ చాలా బాగా జరిగింది దర్శనం మాత్రము. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ దర్శనం. సో దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంకా షెడ్యూల్ అయితే షాపింగ్ స్టార్ట్ చేసాము. అండ్ 6:30కి హారతి అయితే లైవ్లో చూస్తున్నాము. సో అక్కడ టీవీ కనిపిస్తుంది, ఆ టీవీలో హారతి లైవ్ వస్తుంది. సో మేము ఆల్మోస్ట్ 10-15 minutes అక్కడే ఉండేసి హారతి కూడా కంప్లీట్ లైవ్లో చూసేసి ఇంకా మా షాపింగ్ స్టార్ట్ చేసాము అన్నమాట. వీడియో మొత్తం మేనే చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఆటోలో పోతున్నాం హోటల్కి. వీడియోనే ఆన్లైన్. సో ఆటోలో అలా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి అయితే మేము మళ్ళీ వచ్చేసాము. సో మీరు ఎవరైనా షిర్డీకి వస్తే ఈ హోటల్లో మాత్రం కంపల్సరీ ఫుడ్ మాత్రం ట్రై చేయండి. సాయి అమృత్ హోటల్ నేమ్. నిజంగా చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ మాత్రము. ఆపోజిట్ టు టెంపుల్, నియర్ బై టెంపుల్నే ఉంది. సో చూసాక ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో మ్యాక్సిమం తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఫుడ్ కూడా నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో మీరు ఎవరైనా షిర్డీ వస్తే సో ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే మా టీ ఫ్రెండ్స్. ఇదేదో మలై కోఫ్తా అంట, వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, వెజ్ బిర్యానీ, మలై కోఫ్తా, దాల్ తడకా, ఇంకా చపాతీ రాలే, కర్రీ. నెక్స్ట్ డే అంటే సండే. సో మేము త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఎందుకో ఫుడ్ మాత్రం ఎక్కడ అంత సాటిస్ఫైడ్ అనిపించట్లేదు. సో ఇంకా ఏదో అలా తినేసాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఆల్రెడీ సుమో అయితే బుక్ చేసుకున్నాం, సుమో తుఫాన్. సో త్రయంబకేశ్వర్ టెంపుల్ అండ్ ఇంకా నియర్ బై ఫ్యూ టెంపుల్స్ చూపిస్తున్నారు. సో అది బుక్ చేసుకొని ఇక్కడ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మేమైతే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హోటల్ నుంచి రెడీ అయ్యి వచ్చినాం. ఇప్పుడే ఏడి పోతున్నాం జగదీష్? ఎన్కోలు ఇటు చూడండి, మాట్లాడండి రా. హాయ్, గుడ్ మార్నింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా డ్రైవర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పండి.
Please subscribe to Please subscribe channel. బ్లాక్ వ్యూ బాగుంది కదా. చాయ్ విల్లాస్ పోయినాయి. మక్క పట్టేసిందిరా బాబు. పైకి లేచింది. పైకి లేచింది కదా. ముక్తిధామం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఈ టెంపుల్ నాకైతే బిర్లా మందిర్ లాగా అనిపించింది. సో మన హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్లా కొంచెం సిమిలర్గా అనిపించింది నాకు టెంపుల్ అయితే. సో ఇది కృష్ణుడి టెంపుల్ ముక్తిధామము. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము, నెక్స్ట్ త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మహా అయితే ఇక్కడ నుంచి పని ఉంది. ఇక్కడ బ్యాక్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వేసి చేసిన ఆల్మోస్ట్ షిరిడి టు త్రయంబకేశ్వర్ మాకు 3.5 hours అయితే టైం పట్టిందనమాట. సో ఫైనల్గా మేమైతే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ మందిర్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో స్లైట్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ మొత్తం కొండల మధ్యలో టెంపుల్ ఉంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడికి వచ్చినామన్నా ఏంటి టెంపుల్ ఇది? త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ మందిర్. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వచ్చాం. నాసిక్ నుంచి డే 2 vlog 1. గోకర్ణ ఉన్నట్టుంది కొంచెం ఇటు సైడ్. ఇక్కడ దోశ ఎన్నో సెట్ అయిపోయింది. హాయ్ గాయ్స్, ఇక్కడ బ్యాక్ వస్తే టెంపుల్. కమ్ బ్యాక్. టెంపుల్ అపర్ణదా. సో మేము సండే ఈ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ టికెట్ దర్శనం వచ్చేసి 100 రూపీస్ టికెట్. అరౌండ్ 7 hours
టైం అంట. అండ్ ఫ్రీ దర్శనం వచ్చేసి అరౌండ్ 8 to 9 అవర్స్ టైం పడుతుంది అన్నారు. సో లిటరల్లీ మాకైతే ఇంకా ఏడుపు వచ్చేసింది, అన్ని అవర్స్ టైం అంటే. అండ్ మేము షిరిడి నాగర్సోల్కి రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 అవర్స్ టైం పడుతుంది. సో ట్రైన్ మిస్ అవుతుంది అని అయితే భయం వేసింది. సో ఫైనల్ అండ్ ఎవ్రీ 1 అవర్కి గేట్ అయితే క్లోజ్ చేశారు. సో అదొక టైం, ఇంకా ఎక్స్ట్రా టైం అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట దర్శనం టైం అనేది. సో ఇంకా మేము ఫైనల్గా గేట్ ఓపెన్ చేసే టైంకి గేట్ దగ్గర నిలబడి లోపలికైతే, గేట్ దగ్గర గొడవ పడుతుంటే మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. సో వాళ్ళు గొడవ పడితే మేము ఎంటర్ అయింది చూడలేదు. ఇక్కడ టీవీలో చూసిందైతే లైవ్ దర్శనము. काय का वीडियो बना इधर है फोटो हमारी है ना ये फोटो चलो उधर आपकी किधर है The vibe of this temple is something else. And టైంకి నాగర్సోల్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఎక్కడ ట్రైన్ మిస్ అవుతుందని అయితే భయం వేసింది. బట్ ఎగ్జాక్ట్ టైంకి నాగర్సోల్ స్టేషన్కి రీచ్ అయ్యాము. సో నాగర్సోల్ టు హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ మేము ఆటో బుక్ చేసుకొని నియర్ బై మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సక్సెస్ఫుల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా టీంలో కొంతమంది వస్తా అని చెప్పి రాలేదు. సో వాళ్ళు ఈ వీడియో చేసి మేము ఎంత ఎంజాయ్ చేసాం, వాళ్ళు కూడా అయ్యో మేము కూడా మిస్ అయ్యామని మాత్రం కంపల్సరీ అనుకుంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share and subscribe to my YouTube channel. See you in next vlog. Bye guys.